హలో ఆల్. ఇవాల్టి కథ ప్రేమ ప్రయాణం ఎపిసోడ్ 3. ఎపిసోడ్ 1 అండ్ 2 లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ ప్రయాణానికి గమ్యం లేదనుకున్నావా? అయితే ఎందుకు మనసు మారుతుంది? ఎందుకు తెలియని చోట ఆగాలనిపిస్తుంది? ఇద్దరు అపరిచితులు, ఒకే మార్పు. ప్రేమ ఇంకా మొదలు కాలేదు, కానీ మార్గమే అన్నీ చెప్పేస్తోంది. బస్ ఆగింది. ఆర్యన్ ముందుగా దిగాడు. సంధ్య అతని వెనుక. చుట్టూ చిన్న పల్లె, మట్టి రోడ్లు, ఎడమవైపు పొలాలు, కుడివైపు పాత ఇల్లు. ఇది ఎవరి గమ్యం కాదు, ఇది మధ్యలో ఆగిన చోటు. ఆర్యన్ బ్యాగ్ భుజాన వేసుకొని చుట్టూ చూశాడు. ఇక్కడే దిగమన్నావు కదా అన్నాడు. సంధ్య అవును అంది. ఇక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సంధ్య ఎవరూ లేరు. ఆ మాటతో ఆర్యన్కు అర్థమైంది, ఇది ప్లాన్ చేసుకొని ఆగలేదు, ఇక్కడ తన మనసు ఆగమన్న చోటు అని. ఇద్దరూ నడవడం మొదలుపెట్టారు. మాటలు లేవు, కానీ నిశ్శబ్దం ఇబ్బంది పెట్టలేదు. ఆర్యన్ అప్పుడప్పుడు సంధ్య వైపు చూస్తున్నాడు. ఆమె నడకలో తొందర లేదు, ఆగిపోయే అలవాటు కూడా లేదు. నడుస్తూనే ఉంది, ఎక్కడికి వెళ్తుందో ఆమెకే తెలియనట్లు. నువ్వు ఇలాగే మధ్యలోనే దిగిపోతావా ఎప్పుడు? ఆర్యన్ అడిగాడు. కొన్నిసార్లు అంటుంది సంధ్య. ఎందుకలా అంటాడు ఆర్య. సంధ్య ముందున్న పొలాల వైపు చూసుకుంటూ, ఎక్కడికి వెళ్తున్నామో తెలిసినప్పుడు మనస్సు అబద్ధం చెప్పడం మొదలు పెడుతుంది, కానీ మధ్యలో ఆగితే నిజం బయటపడుతుంది. ఆర్యన్ నవ్వలేదు. అది జోక్ కాదు, అది ఆమె జీవితం. కొద్ది దూరం నడిచాక చెరువు కనిపించింది. నీళ్లు నిశ్శబ్దంగా ఉన్నాయి. ఆకాశ ప్రతిబింబం నీళ్లలో కదులుతోంది. సంధ్య చెరువు ఒడ్డున కూర్చుంది. చెప్పులు విప్పి కాళ్ళు నీళ్లలో ముంచింది. ఆర్యన్ కాస్త దూరంగా నిలబడ్డాడు. కూర్చో అంది. నాకు ఇలాంటి అలవాటు లేదు అంటాడు. అందుకే మరి అంటుంది సంధ్య. ఆ మాటలో ఆజ్ఞ లేదు, ఆహ్వానం మాత్రమే. ఆర్యన్ కూర్చున్నాడు. కొంతసేపు నీళ్లల్లో కదులుతున్న అలల్ని ఇద్దరూ చూస్తూ ఉన్నారు. నువ్వేం వెతుకుతున్నావు ఈ ప్రయాణంలో? ఆర్యని అడిగాడు. సంధ్య నవ్వింది, కానీ ఆ నవ్వు బయటకు మాత్రమే. నేను ఏం వెతకడం లేదు, ఏం తప్పించుకోవడం కూడా లేదు. నాకు నేను ఎదురవ్వాలని ఉంది. ఆర్యన్ ఊపిరి తీసుకున్నాడు. అది చిన్న మాట కాదు. ఆర్యన్ మనసులో చాలా రోజులుగా ఒకే ప్రశ్న. తాను ఎందుకు ప్రయాణం చేస్తున్నాడు? పని నుండి తప్పించుకోవడానికి కాదు, ఒంటరితనం నుంచి పారిపోవడానికి కాదు. అయినా ఎక్కడో లోపల ఒక ఖాళీ. సంధ్య పక్కన కూర్చున్నప్పటి నుండి ఆ ఖాళీ మాటలుగా మారింది. నాకు నా జీవితం పూర్తిగా నా చేతుల్లో లేనట్లు అనిపిస్తుంది అన్నాడు. సంధ్య అతని వైపు చూసింది. ఎవరైనా నీ జీవితాన్ని నడిపిస్తున్నారా? లేదు. అయితే నువ్వే ఇలా చేసుకుంటున్నావు అన్నమాట. ఆ మాట ఆర్యన్కి చెంపదెబ్బలా తగిలింది. అక్కడే ఒక చిన్న పిల్లవాడు చెరువులో పడిపోయాడు. నీళ్లలో తడబడుతూ అరిచాడు. ఆర్యన్ ఒక క్షణం కూడా ఆలోచించలేదు. నీళ్లలోకి దూకాడు. పిల్లవాడిని బయటకు తీసుకువచ్చాడు. సంధ్య నిలబడి ఉంది. కళ్ళలో భయం లేదు, నమ్మకం ఉంది. పిల్లవాడి తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఆర్యన్ చేతులు పట్టుకుని, దేవుడిలా వచ్చావు బాబు అంది. ఆర్యన్ ఏమీ మాట్లాడలేదు. సంధ్య మాత్రం ఆర్యన్ వైపు చూసింది. ఇప్పుడు అతను ఒక ప్రయాణికుడు కాదు, ఉత్తమమైన మనిషి. సూర్యుడు దిగిపోయాడు. ఆకాశం రంగు మారింది. సంధ్య లేచి నిలబడింది. ఇప్పుడు వెళ్దాం అని. ఎక్కడికి అంటాడు ఆర్యన్. ముందుకు అంటుంది. ఆ మాటే ఈ ప్రయాణం అర్థం. ఇద్దరూ మళ్ళీ నడవడం మొదలుపెట్టారు. ఈసారి మధ్యలో దూరం లేదు, చేతులు తాకలేదు, కానీ దూరం తగ్గింది. చిన్న పల్లె, ఒక పాత ఇల్లు. అక్కడే రాత్రి ఉండాల్సి వచ్చింది. ఇద్దరికీ వేరువేరు గదులు, కానీ ఇద్దరికీ నిద్ర పట్టలేదు. ఆర్యన్ కిటికీ దగ్గర నిలబడి చీకటిని చూస్తున్నాడు. సంధ్య బయటకు వచ్చింది. నిద్ర రావట్లేదా అంది. అవును, కొత్త ప్లేస్ కదా. మరి నీకు రావట్లేదా? లేదు అంటుంది సంధ్య. ఇద్దరూ ఇంటి ముందు మెట్లపై కూర్చున్నారు. ఈ ప్రయాణం ఎక్కడ ముగుస్తుందో తెలియదు అన్నాడు ఆర్యన్. సంధ్య ముగింపు ముఖ్యం కాదు, మనం ఎలా మారుతున్నామో అదే ముఖ్యం అంటుంది. ఆ మాట ఆర్యన్ లోపల ఏదో తేలిక తెచ్చింది. ఆ రాత్రి ఇద్దరూ నిర్ణయం తీసుకోలేదు, కానీ ఒక విషయం స్పష్టమైంది. ఈ ప్రయాణం ఇద్దరినీ తమ తమ జీవితాల దగ్గరికి తీసుకెళ్తుంది. ప్రేమ ఇంకా మాటగా మారలేదు, కానీ మార్గం మీద దాని జాడ మొదలైంది. గమ్యం ఇంకా దూరమే, కానీ ప్రయాణం మొదలైంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.